ధామ పరమం మమ. ఇప్పుడు ఇంకో మాట, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు కొన్ని నేను పనిగట్టుకుని తీసుకుని చెబుతున్నా. శంకరాచార్య ఎంత సూటిగా స్పష్టంగా చెబుతారో చెప్పడం కోసం. ఇంకో రకంగా వివాదం అయిపోయింది ఆధునిక యుగంలో, చాలా వివాదం అయిపోయిన శ్లోకం ఏమిటో తెలుసా? మనందరికీ బాగా నచ్చే శ్లోకం. అనన్యాశ్చంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకామ్యకం. 9వ అధ్యాయంలో ఉంటుంది. నా మటుకు నేను భగవద్గీత 700 శ్లోకాల్లో రోజు 10, 12 మనస్సులో తలుచుకుంటాను. ఆ రకంగా భగవంతుడి దేవాలు అన్నీ సుమారుగా గుర్తున్నాయి. ఎప్పుడైనా ఆ 10, 12 కూడా తలుచుకునే అవకాశం లేకపోతే ప్రయాణాల వల్ల ఒక్క భగవద్గీతకి ప్రతీకగా తలుచుకునే ఏకైక శ్లోకం ఇది. అనన్యాశ్చంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకామ్యకం. 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో నాకు అంత ఇష్టం ఈ శ్లోకం అంటే. ఇక్కడ వివాదాస్పదం చేసిన శబ్దం ఏమిటో తెలుసా? అనన్యాహ. దీనికి చెప్పమనండి ఎవరిని. ఆ శబ్ద స్వరూపాన్ని చూస్తే తెలుస్తుంది వ్యాఖ్యానం ఏమిటో, ఏది సరైన వ్యాఖ్యానమో ఏది తప్పుడు వ్యాఖ్యానమో శబ్దస్వరూపం చూస్తే తెలిసిపోతున్న సంస్కృతం గొప్పతనమే అది. శాస్త్రజ్ఞులు మామూలుగా నాస్తికులైన వాళ్ళు ఏమంటారు? ఏదన్నా సూర్యుడు అక్కడ ఎందుకున్నాడండి? సహజం అండి. ప్రకృతి ఎలా ఎందుకుందండి? సహజం. ఏమిటి సహజం? సహా జాయతే ఇది సహజం కూడా పుట్టింది. అంతేగాని న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. సహజం అంటే దానికి ఒక వ్యుత్పత్తి ఉంది. సంస్కృతంలో ప్రతిపదానికి వ్యుత్పత్తి ఉండే. అది ఉత్పత్తి కాదు, ఉత్తపత్తి కాదు, అది వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే పాండిత్యం ఉండాలి. మరి వ్యాకరణం చదవాలి, అమర కోసం చదవాలి, సమరం చేయాలి, అప్పుడే తెలుస్తుంది. అనన్యాక చింతయంతగా మాం ఏ జనా పర్యుపాసతే. ఇతర చింత లేకుండా నన్ను ఎవరైతే నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నారో వారి యోగక్షేమాలు నేను కాపాడుతాను. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని రక్షించడం. రెండూ కావాలి. కావలసిన దాన్ని ఇవ్వడం, ఇచ్చినవాడు ఇచ్చిన దాన్ని రక్షించాలి కూడా. దేవుణ్ణి మనం ఏదైనా 10 కోట్ల రూపాయలు కావాలి, 10 కోట్ల రూపాయలు కావాలి, నేను దరిద్రుడు నేను అడిగామనుకోండి, ఆయన ఇస్తాడు, అది యోగం. కావలసిన దాన్ని అడిగావు కాబట్టి ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ 10 కోట్లు పట్టుకెళ్ళి ప్యాకెట్లో పెడతాం, బెట్టింగ్లో పెడతాం, మొత్తం పోయి. అప్పుడు దేవుణ్ణి ఏమంటాం? కాపాడలేదని నువ్వు అడిగేవు కానీ కాపాడమని చెప్పలేదు కదయ్యా. అందుకే దేవుణ్ణి ఎప్పుడు ఏమీ అడగకూడదు. నేనైతే దేవుడి గుళ్ళో గడితే ఒకటే దండం పెడతా ఇప్పటికీ, నాకు తెలియదు నన్ను కాపాడు, నాకు తెలియదు నన్ను కాపాడు, ఇంతే లెక్క. 63 ఏళ్లుగా ఆ ఛత్రమే నన్ను కాపాడుతోంది. ఆ ఛత్రమే పద్మశ్రీ బిరుదు అంకితుడిని చేసింది, అనుమానమే లేదు. దైవానుగ్రహం. ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా, ఎంత నిక్కచ్చిగా మొహమాటం లేకుండా మాట్లాడినా ఒక్కడు మన జోలికి రాకపోవడానికి కారణం ఏమిటంటే యోగక్షేమం వకామ్యకం. కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు. నేను మాట్లాడుతున్నది సత్యం, నేను మాట్లాడుతున్న ధర్మం. భయపడే సమస్యలే. ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిది, ఎంతమంది విరోధులైనా మంచిది, ఎంతమంది దూరమైనా మంచిది, సత్యానికి దగ్గర అవ్వడం ముఖ్యం. ఇక్కడ ఎప్పుడూ సత్యానికి సమాజం తలవంచాలి తప్ప సమాజానికి సత్యం తలవంచకూడదు. ఆ దౌర్భాగ్యమే రాకూడదు. ఇష్టమైతే వింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. శ్రోతల సంఖ్య లెక్క కాదు ఇక్కడ. నచ్చేలా మాట్లాడడం సమస్య కాదు. నచ్చేలా మాట్లాడడానికి ఇది నా సంసారం కాదండి, ఇది సాహిత్యం, ఇది ఆధ్యాత్మిక సభ. నచ్చినా నచ్చకపోయినా కొండ బదులుగొట్ట విషయాలు చెప్పాల్సిందే. ఇది సత్యం. రాకపోతే మానేయండి, దానికి ఏమిటట. ఇవాళ కాకపోతే రేపైనా నేను చెప్పిన సత్యం నిన్ను వెంటాడి తీరుతుంది. నా గొప్పతనం కాదయ్యా, సత్యం గొప్పతనం. అది నిజం కాబట్టి వెంటాడుతుంది, అంతే లెక్క. అంగీ రేపు నీకు జీవితంలో నీకు అనుభవానికి వచ్చాక 5 ఏళ్ల క్రితమే చెప్పారు, గరిగిపెట్టివారు అంటావు నువ్వే. ఇక్కడ అది సత్యం, అది అంగీకరించక ఏం చేస్తావు ఇక్కడ. అందులో నా గొప్ప ఏం లేదు. కాస్త నాటుకునేలా చెప్పడంలో నా ప్రజ్ఞ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ సత్యం సత్యమేనండి. అది ఏమన్నా నేను కనిపెట్టానా? అనన్యాక అంటే చాలామంది రాసిన వ్యాఖ్యానం ఏమిటో తెలుసా? కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదని అర్థం. ఇదేమర్థం అండి? ఎక్కడదండి ఇది? అనన్యాక అంటే కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకూడదు. అంచేత కృష్ణనామాన్నే స్మరించాలి. కృష్ణుడికి సంబంధించిన దండలు ఉంటాయి కదా, తులసి దండ, తులసి పూసలు అవి వేసుకోవాలి. ఇలాగా యు ఆకారంలో బొట్టు పెట్టుకోవాలి. అంటే వారి బొట్టు, వారి పూసల దండ సరిపోయే కృష్ణుడు పోయాడు అక్కడి నుంచి. పెట్టేస్తున్నారు ఇప్పటికీ, మీరు గమనించండి. పైగా భగవద్గీత వారు చెప్పిందే యథాతథం, ఇంకెవడే మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ. యథాతథం అంటే ఇదే, యథావ్యథం. ఇదేమర్థం? అనన్యాశ్చింతయంతో. సంస్కృతం ఏ పాటి వచ్చిన జ్ఞానం ఉన్నవాడైనా ఈ అర్థం చెప్పడు. ఇతరులను చింతించొద్దు, నా రూపాన్నే చింతించు అనేది కృష్ణుడి యొక్క ఉద్దేశం. అయితే అనన్యాక అని ఉండదు, అనన్యాన్ అని ఉంటుంది ఖచ్చితంగా. ద్వితీయ విభక్తి ఉంటుంది. ప్రథమా విభక్తి ఎందుకు ఉందండి? బహువచనం. ఆ మాత్రం ఆలోచన లేదా? మనకు తోచిన అర్థాలు చెప్పడమేనా?
అది శంకరాచార్య చెప్పిన అర్థం ఏమిటో తెలుసా? అనన్యాహ అంటే అపృథగ్భూతాః పరం దేవం నారాయణం ఆత్మత్వేన గతా సంతః. ఇది శంకరాచార్య చెప్పిన మాట. అపృథగ్భూతాః, తాను నారాయణుడు ఒక్కటే అనేటువంటి భావంతోనే చింత చెయ్యాలి, ఏకత్వ భావనతో చింత చేయాలి. అనన్యాహ అంటే చెప్పిన అర్థం అది. అన్యభావన వద్దు అంటే నాకంటే దేవుడు అన్యం కాదు, నేను ఆ దేవుడు ఒక్కటే. నేను తెలుసుకోలేకపోతున్నాను కాబట్టి ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నాను తప్పితే దేవుడు వేరు నేను వేరుగా. దీనికి ఇంకా ప్రమాణాలు ఏమిటో తెలుసా? పురాణాల్లో తంత్రశాస్త్ర గ్రంథాల్లో చాలా ఉంటాయి, ఉపాసనా గ్రంథాల్లో ఉంటాయి. రామో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చేత్, నా విష్ణుర్విష్ణుమర్చేత్. నువ్వు విష్ణువు కాకపోతే విష్ణువుని అర్చించలేవు, రుద్రుడు కాకపోతే రుద్రుడిని అర్చించలేవు, రాముడు కాకుండా రాముడు నువ్వు అర్చన చేయలేవు. అంటే రాముడు నువ్వు ఒకటేనా కాదా, రుద్రుడు నువ్వు ఒకటేనా కాదా? ఎందుకు చెబుతున్నారు అక్కడ? అదంతా వదిలేసి మళ్ళీ కృష్ణుడినే అని కొందరు. ఆ కృష్ణుడు రాముడు కూడా విష్ణువు స్వరూపాలు కాబట్టి విష్ణువుని చింతించాలి, శివుడిని చింతించాలి కొందరు. ఆ మొత్తం దిక్కుమాలిన మతాలు చాలా వచ్చాయండి. శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు పాదుకలు ఇస్తే ఆ పత్రం ఉంటుంది కదా, మారేడు పత్రం ఏదో, అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం. ఎందుకు? నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి ఆయనకి జాలేసి, ఏమయ్యా నీకు జీతం కూడా లేదు, ఏమీ ఇవ్వలేదు, వైకుంఠంలో గడుత్మంతుడికి కైలాసంలో నందీశ్వరుడు రూపాయి జీతం లేదు, డిఏ లేదు, టీఏ లేదు, ఏమీ లేదు, ఇంక్రిమెంట్ లేదు, అలా చాకరీ చేయడమే. ఇంత చాకరీ చేస్తున్నావు, ఏదైనా వరం కోరుకోవయ్యా అంటే నందీశ్వరుడు అన్నాడు, ఏముంటుంది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా, నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు. పోనీ మీరు అన్నారు కాబట్టి ఒక్కటి కొడతాను, మీ మాట కాదని అనకూడదు కదా. అందుకని ఒక్క మాట చేయండి, మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాదుకలు, మీ పాదాలకి పూజ చేసిన పత్రి పుష్పాలు ఉంటాయి, అవి నా నెత్తి మీద పెట్టారా, నాకు వరం ఇవ్వండి చాలు అన్నారు. ఇది సంప్రదాయం. భక్తుల్ని ప్రేమించి గౌరవించడం కోసం శివుడు ఏం చెప్పాడంటే, ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రి పుష్పాలు మీరు ఇంటికి పట్టుకెళ్ళద్దు, నందీశ్వరుడి మీద పెట్టండి అన్నారు. ఆ శివుడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడి మీద పెడుతున్నాం. ఇక అక్కడి నుంచి ప్రసాదం కూడా పెట్టద్దని వచ్చిందండి. ఇంకా పిచ్చి నమ్మకాలంటే ఇవి, ఏది పట్టుకెళ్ళకూడదు. ఇంకా విచిత్రం ఏమిటంటే 5 ఏళ్ల క్రితం విన్నాను, నేను చాలా తీవ్రంగా ఖండించాను వ్యవహారం. శివుడు గుళ్ళోకి వెళ్లే ముందు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలట, వెళ్లే ముందు కాదు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలట, ఎందుకంటే శ్మశానానికి వెళ్ళినట్టుట. అయ్యి బాబోయ్, శివుడంత శ్మశానవాసి అయిపోయాడా? పరమయాగి, పరమయోగి, పరమత్యాగి, మహానుభావుడైన శివుడు, జ్ఞానరూపమైన శివుడు, త్యాగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడు. ఈ దేవతా రూపాల పట్ల ప్రీతి ఉందే, ఇతర దేవతా రూపాల పట్ల ఎంత ద్వేషాన్ని కలిగిస్తుందండి ఇవాళకి కూడా, ఈవెన్ ఇన్ 21st century.